₹2 ఇంతకంటే పెద్దది రాదండి. అంతేనా? అంతే. సరే కానీ. బెండకాయలు ఎంత బాబు? కిలో ₹11 అమ్మా. 1 కేజీ ఇవ్వు. హలో మేడం, మా అమ్మాయి సినిమా నట అవ్వడం ఎందుకు అవ్వకూడదు సార్? సినిమా నట అనగానే లేనిపోని గొడవలు మొదలవుతాయి. అసలే ఆడపిల్ల, ఆ పైన సమస్యలు రాకూడదు కదా, అదే నా భయం. సినిమా వాళ్ళంతా మీరు అనుకున్నట్టుగా చెడ్డవాళ్ళు కాదు సార్. వాళ్ళలోనూ మంచి వాళ్ళు ఉన్నారు. చూసే వాళ్ళ దృష్టి సరిగ్గా లేదు సార్. సార్ మాది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడ్డ ట్రూప్ సార్. మా కుర్రాళ్ళంతా ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు సార్. మీ అమ్మాయిని చెల్లెలా చూసుకుంటారు సార్. ఈ కళాకారుల గురించి మా తాతయ్య ఒక మాట అంటుండేవాడు, ఒకసారి ముఖానికి రంగేసుకుంటే అది లాగుతూనే ఉంటుందట. అదలా ఉంచాడు సార్. సార్ నా మాట వినండి, వచ్చిన అవకాశాన్ని వదిలేకండి సార్. సార్ ఈ మొహం, ఈ ఇన్నోసెన్స్, ఈ నవ్వు దొరకదు సార్. ఈ అందాన్ని అడవిగాచిన వెనల చేయకండి సార్. ఇలాంటి ఫేస్ కోసమే మేము ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నాం సార్. ఆవిడ మాతో కలిసి పనిచేయమనండి. ఇష్టం లేకపోతే ఒక్కరోజు నేను వెనక్కి వచ్చేయమని చెప్పండి. అవును సార్, ఒకే ఒక్కరోజు మాతో కలిసి పనిచేయమండి సార్. నన్ను బాగా ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఏమ్మా నువ్వేమంటావు? డైలాగ్ రెడీయా? రెడీ సార్, క్లాప్ ఇవ్వండి. రెడీ, స్టార్ట్ కెమెరా, క్లాప్, యాక్షన్. చూడు, ఊరికి ఎందుకు నా వెంట పడతావు? నిన్ను చూస్తేనే నాకు అసహ్యం. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా నీకు? చూడు, ప్రేమ అనేది మనసుకు అర్థం అవుతుంది, మాటలకు అర్థం కాదు. నీ మనసుకి ఏం అర్థమైందో అదంతా ఒక కళ అనుకో. కాట్ ఇట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ షాట్ ఏంటి? ఓకే ఓకే, మీరు లొకేషన్ షిఫ్ట్ చేయండి. నేను ప్రెస్ వాళ్ళతో మాట్లాడేసి వస్తాను. ప్రేమ, ప్లీజ్ లిసన్ టు మీ. లిసన్ టు మీ ప్రేమ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఎందుకు అలా అంటావు? ఓ మగాడు చేత ఐ లవ్ యూ చెప్పించుకునే అదృష్టం అందరూ అమ్మాయిలకి దొరకదు. ఐ హేట్ యూ ఒక అమ్మాయి చేత చెప్పించుకునే అదృష్టం అందరు అబ్బాయిలకి దొరకదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను ప్రేమించకపోవడానికి కారణం ఏమిటో చెప్పు. ఓ, ప్రేమించకపోవడానికి కారణం కావాలా? లుక్, ప్రేమ అనేది ఇద్దరు మనసుల్లోనూ ఉండాలి. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇష్టం లేని ఆడవాళ్ళ వెంట పడి అడ్డగాడుతుంది నువ్వు. ఎంత పొగరే నీకు! పొగరు ఉండాల్సిందే, కానీ ఇంత ఉండకూడదు. నన్ను చూస్తేనే నీకు అసహ్యంగా ఉందా? నేను అడ్డగాడిదినా? ఏం తక్కువే నాకు? నేను మగాణ్ణి, పైగా బుద్ధిమంతుణ్ణి, అంతకంటే ఎక్కువగా మంచి మనసున్నవాణ్ణి. నీకంటే గొప్ప అందం నాకు లేకపోవచ్చు, గాని నీ పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? బ్యూటిఫుల్ గా నీకొక కిస్ ఇస్తా. I will kiss you. ఎందుకొద్దు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా. చూడు, ప్రేమ అభిమానం అనేవి పవిత్రంగా ఉండాలి. నువ్వు ప్రేమ అభిమానం అని చెప్పి దాంతో నీ కామాన్ని తీర్చుకోవాలనుకుంటున్నావు. ప్రేమ కామం అనే జంటని ఎవ్వరూ వేరు చేయలేరు. ఒక అమ్మాయిని ప్రేమించగానే అన్ని పుట్టుకొచ్చేస్తాయి, ప్రేమ కామం అన్ని. తను ప్రేమించిన అమ్మాయిని అనుభవించకపోయినా అట్లీస్ట్ ఓ కిస్ కూడా ఇవ్వని వాడు మగాడే కాదు. దూరంగా ఉంటే ప్రేమ, అదే దగ్గరైతే కామం. ముందు నన్ను ముద్దు పెట్టుకొని. నువ్వెలాగో తప్పించుకోలేవు. అరిచి గోల చేసినా వినేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నీకు వేరే దారి లేదు కాబట్టి నీ ఇచ్చే కిస్ ని బాగా అనుభవించు. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? మొహంలో ఫోర్స్ ఉండాలి. ఫోర్స్ తో డైలాగ్ చెప్పాలి. ఓకే, ఫోర్స్ ఫోర్స్. రెడీ రెడీ, వన్ మోర్ రెడీ. డైలాగ్ చెక్ చేసుకో. రెడీ రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏం చెప్పా నీకు? లాగించుకోవటమని చెప్పానా? దెబ్బ తగిలా పర్వాలేదు. మూడ్ కావాలి, మూడ్ ముఖ్యం. ఓకే, రెడీ, ఎంత తీసుకో. రెడీ రెడీ, కెమెరా రోల్, యాక్షన్. ఏంటి ఆటలాడుతున్నావా? యాక్ట్ చేసేప్పుడు మూడ్ ఉండాలి, కోపం పుంచుకు రావాలి. లేకపోతే యాక్ట్ చేసినట్టు ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. రియలిస్టిక్ గా ఉండాలి. ఓకే, కమాన్ మూడ్. ఏం క్లాప్ తీసుకో. రాడే
రోల్ సైలెన్స్ యాక్షన్. వండర్ఫుల్ వండర్ఫుల్ గుడ్. షార్ట్ ఓకే సార్, కానీ నా దవడ పగిలింది. హీరో కావాలంటే మాటలా రే నెక్స్ట్ సీన్ చెప్పు, డైలాగ్ నేర్పించు. ప్రేమ నేను చూసుకుంటాను. రెడీ రెడీ, ఇంటీరియర్ షిఫ్ట్ చేయండి త్వరగా, లైట్ చేయండి, టైం అయిపోతుంది. కమాన్ త్వరగా. వెల్కమ్ మిస్టర్ హర్ష. రండి, ఇలా రండి, ప్లీజ్ కమ్. మీకోసమే ఎదురు చూస్తున్నాను. నేనే మిమ్మల్ని రమ్మని కబురు చేయడం మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఐ లవ్ యూ. ప్రేమ, నువ్వు చెప్పేది నిజం? ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతేకాదు, నేను నిన్ను కామిస్తున్నాను. కమాన్, కిస్ మీ. కిస్ మీ. ఏ వద్దు. ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? కమాన్, కిస్ మీ. No, హ్యావ్ సెక్స్ విత్ మీ. నా మాట విను ప్లీజ్. వద్దు ప్రేమ, లేమి. నువ్వు నా మనసుని శరీరాన్ని రెండింటినీ ప్రేమిస్తున్నావు కదా. No, కమాన్, no, కమాన్. వద్దు. ఎందుకు వెనకాడుతున్నావు? ఆ రోజు అన్నావుగా, ప్రేమ అభిమానం అనేవి కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంటాయని. మరి ఈ రోజు ప్రూవ్ చేయి, ప్రేమ అభిమానం అంటే ఏమిటని. ఆ రోజు నీకు నాతో ప్రేమ కామో రెండు కావాల్సి వచ్చాయి. ఈ రోజు నాకు కావాలి. ఐ వాంట్ టు కిస్ యు. ఐ వాంట్ టు కిస్ యు. No, I can't. ఏ, అసహ్యంగా ఉందా? ఆ రోజు నువ్వు నాకు ముద్దిచ్చినప్పుడు నాకు అసహ్యం వేసింది. ఈ రోజు నీకు అసహ్యంగా ఉందా? బట్ నేను నీకు బుద్ధిస్తాను. Come on, I say. Come on, I say. No, no ప్రేమ, ప్లీజ్ నన్ను వదిలేయ్. No. ఎందుకు వదిలిపెట్టాలి? నా మొహాన్ని చూడు, మొహాన్ని చూడు. నీకు కావాల్సింది నిన్ను ప్రేమించే వారదాని హృదయమే కదా. రా, విశాలమైన నా హృదయాన్ని ఇస్తాను. Come on, come on. నా రూపం రంగు చూసి ఆ రోజు మోసపడి నా వెంట పడ్డావు కదా. చూడు, ఈ రోజు ఈ రూపాన్ని చూడు. ఈ రూపాన్ని కూడా నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు కోరుకున్న నా పవిత్రమైన హృదయం ఇంకా అలాగే ఉంది, ఇంకా అలాగే ఉంది. Come on, నన్ను ప్రేమించు. Come on. ఎందుకు దూరంగా వెళ్తున్నావు? ఎందుకు దూరంగా వెళ్తున్నావు? ఇదే నా ప్రేమ. Come on, come on, ప్రేమించు. ఇదే నా అసలు రూపం. అంటే ఇదంతా నాటకమా? అవును, నేను నాటకం వాడాను. చూసారా సార్, ఉపదేశాలు ఎన్ని కావాలన్నా చెప్పొచ్చు, డైలాగుల మీద డైలాగులు కొట్టొచ్చు, కానీ సొంత విషయం అంటూ వచ్చాక స్వార్థమే ముఖ్యం అవుతుంది కదా సార్. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు. గుడ్ బై. Got it! Wonderful, wonderful, super, super. ఎక్స్ట్రాడినరీగా చేసావు ప్రేమ. నీకు తప్పకుండా ఇస్తారు అవార్డు, గ్యారంటీ, నో డౌట్. టెరిఫిక్ గా చేసావు.